మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ సంవత్సరం జనవరి 15వ తేదీన సంక్రాంతి పండుగ వస్తుంది. మకర సంక్రాంతి పుణ్యపురుషుడు ఈ సంవత్సరం రాక్షస నామధేయంతో కృష్ణ వర్ణ పట్టు వస్త్రం ధరించి చందన లేపనంతో గురువింద పుష్పాన్ని చేతితో పట్టుకుని అక్షింతలు ధారణ చేసి ధనుస్సును ఆయుధంగా చేసుకుని పాడైన గొడుగును ధరించి హంసపాత్ర పట్టుకుని చిత్రాన్నం భుజిస్తూ అశ్వం అనగా గుర్రాన్ని వాహనంగా చేసుకుని ఈశాన్య దిక్కుగా జనవరి 15, 2024 సోమవారం తెల్లవారుజామున 2:54 ప్రయాణం చేస్తాడు. ఇలా రాక్షస నామధేయంతో సంక్రాంతి పురుషుడు రావటం వలన పెను ప్రమాదాలు వస్తాయి. పుష్య శుక్లపక్షంలో సంక్రాంతి రావటం వలన సర్వ జగత్తుకు కరువు వచ్చే అవకాశం ఉంది, దుఃఖం కలుగుతుంది. రాక్షస నామధేయంతో సంక్రాంతి పురుషుడు రావటం కీడు. ఈ సంవత్సరం సంక్రాంతి కీడుతో వచ్చింది కాబట్టి కొత్త అల్లుడు ఉన్నవారు తప్పక ఒక పరిహారం చేయాలి, లేదంటే కూతురుకు మంచిది కాదు అని శాస్త్ర పండితులు అంటూ ఉన్నారు. మరి సంక్రాంతి కీడు తగలకుండా ఉండాలంటే కొత్త అల్లుడు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. తల్లిదండ్రులకు సాధారణంగా కూతురి మీద చాలా ప్రేమ ఉంటుంది. కూతుర్ని ఇంటి లక్ష్మీదేవిగా భావిస్తారు. కూతురుకు వివాహం చేసి అత్తవారింటికి పంపించినప్పుడు స్వయాన లక్ష్మీదేవిని పంపినట్టుగా బాధపడిపోతూ ఉంటారు. తమ ఇంటి లక్ష్మి వెళ్ళిపోయిందని దిగులు పడిపోతూ ఉంటారు. ఎందుకంటే కూతురు మీద తల్లిదండ్రులకు ఎనలేని ప్రేమ ఉంటుంది. కూతురే కాదు, కూతుర్ని వివాహం చేసుకున్న అల్లుడి మీద కూడా చాలా ప్రేమ ఉంటుంది. తమ కూతుర్ని అల్లుడు ఎంత ప్రేమగా చూసుకుంటే అత్తమామలు అంత గౌరవాన్ని అల్లుడి మీద చూపిస్తారు. కేవలం ఆడపిల్లలు మాత్రమే ఉన్న తల్లిదండ్రులు తమ అల్లులనే కొడుకులుగా భావిస్తూ ఉంటారు, ప్రేమగా చూసుకుంటూ ఉంటారు కూడా. అయితే కొత్తగా పెళ్ళైన కూతురు ఉన్నవారు ఈ సంవత్సరం సంక్రాంతికి తప్పక ఒక పరిహారం చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం సంక్రాంతి కీడుతో వచ్చింది. ఆ కీడు వలన కొత్తగా పెళ్ళైన కూతురి మాంగళ్యానికి గండం ఉందని శాస్త్రం తెలిసిన పండితులు చెప్తూ ఉన్నారు. కనుక కొత్తగా పెళ్ళైన కూతురు ఉన్నవారు, కొత్త అల్లుడు ఉన్నవారు తప్పక ఇలా చేయాలి. అంటే 2 సంవత్సరాల క్రితం, సంవత్సరం క్రితం పెళ్ళైన కూతురు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా ఈ పరిహారాన్ని తప్పక చేయాలి. అసలు ఏం చేయాలి అంటే ఈ సంక్రాంతి పండుగకు మీ కూతుర్ని అల్లుడిని ఇంటికి రమ్మని పిలుపు చేయండి. సంక్రాంతి పండుగకు ఎలాగో అందరూ అల్లుడు కూతురు ఇంటికి పిలుస్తారు. అయితే కొత్తగా పెళ్ళైన కూతురు ఉన్నవారు మాత్రము సంక్రాంతి రోజు మీ అల్లుడిని కూతుర్ని ఇంట్లో ఒక చోట కూర్చోబెట్టి ఆవు పాలతో అల్లుడి కాళ్ళు కడగండి. ఆవు పాలు లేకపోతే మామూలు పాలతో అయినా సరే కడగవచ్చు. తల్లిదండ్రులు ఈ విధంగా అల్లుడి కాళ్ళు కడిగి ఆ తర్వాత కూతురికి మరియు అల్లుడికి కొత్త బట్టలు పెట్టండి. అంతే, ఇలా చేస్తే చాలు, సంక్రాంతి దోషం పోతుంది. మీ కూతురికి అల్లుడికి ఎటువంటి కీడు జరగకుండా ఉంటుంది. ఈ పరిహారం చేయకపోతే మాత్రము కూతురికి అల్లుడికి ఏదో ఒక సమస్య రావచ్చునని పండితులు సూచిస్తూ ఉన్నారు. కేవలం కొత్తగా పెళ్ళైన కూతురు ఉన్న తల్లిదండ్రులు మాత్రమే ఈ పరిహారం చేయాలి, మిగతా వాళ్ళు చేయవలసిన అవసరం లేదు. ఇదేమీ పెద్ద ఖర్చుతో కూడుకున్న పరిహారం కూడా కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పక ఈ పరిహారాన్ని చేయండి. మరి తెలుసుకున్నారు కదా, కొత్త అల్లుడు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసి దోషాలను తొలగించుకోండి. ఇక ఇప్పుడు సంక్రాంతి లోపు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. భారతదేశం అంటేనే ఎక్కువగా పండుగలు జరుపుకునే దేశం. ఇక మన భారతదేశంలో నూతన సంవత్సర వేడుకలు ముగిసిన కొన్ని రోజులకే సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొంటుంది. వేరువేరు పేర్లతో విభిన్న రీతులలో జరుపుకునే ఈ పండుగ హిందువులకు ఎంతో ప్రముఖమైనది. మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశించిన రోజున ఈ మకర సంక్రాంతిని జరుపుకుంటారు. ప్రతి ఏటా వచ్చినట్లుగానే ఈ ఏడాది కూడా జనవరి నెలలోనే వచ్చింది ఈ గాలిపటాల పండుగ. సకల జీవరాశులకు ప్రత్యక్ష దర్శనమిచ్చే సూర్యభగవానుడు మకర రాశిలోనికి ప్రవేశించబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు పొలాల్లో ఉన్న పంట
ధాన్యము ఇంటికి చేరిన సందర్భంగా జరుపుకునే పండుగ. ఈ పండుగ రోజున ప్రజలంతా సూర్యుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సంక్రాంతిని మొత్తం 3 రోజులు చేసుకుంటూ ఉంటారు. మకర సంక్రాంతి పండుగలో సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు. ఆ రోజు చలి అనే పులిని తరిమి కొడుతూ ప్రజలు ఉదయాన్నే చలిమంటలు వేసుకుంటూ ఉంటారు. తమలోని పాత ఆలోచనలు ఆ అగ్నికి ఆహుతై కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్నిదేవుణ్ణి వేడుకుంటూ ఉంటారు. ఇందుకు గుర్తుగా తమ ఇంటిలోని పాత చెత్త చెదారాన్ని ఆ అగ్నిలో ఆహుతి చేస్తారు. ఇంటి ఎదుట రంగురంగుల ముగ్గులను వేస్తారు. చిన్నారులకు భోగిపళ్ళు పోస్తారు. రెండో రోజు సంక్రాంతి. ఈరోజు కూడా ఇంటి ఎదుట రంగురంగులతో పోటాపోటీగా ముగ్గులు వేస్తారు. వాటిపై పూలతో అలంకరణలు చేసి వాటి చుట్టూ గొబ్బెమ్మ పాటలు పాడుతూ ఉంటారు. పలు పిండి వంటలు చేసి సూర్యదేవుడికి ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత నృత్యాలు చేయిస్తూ ఉంటారు. ఇక మూడో రోజు కనుమ. సంక్రాంతి పండుగ చివరి రోజును కనుమ అని పిలుస్తూ ఉంటారు. ఈరోజు పిండి వంటలు చేసుకొని బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఈ పండుగ దినాల్లో కోళ్ల పందాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇలా 3 రోజుల పాటు సంక్రాంతి పండుగను సంతోషంగా చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ సంక్రాంతి వచ్చేలోపు కొడుకులు ఉన్నవారు, ముఖ్యంగా ఒక కొడుకు ఉన్నవారు తప్పక ఈ పరిహారం చేయాలని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈసారి సంక్రాంతి పండుగ కీడుతో వస్తుంది కాబట్టి ఒక కొడుకు ఉన్నవారు తప్పక ఇలా చేయాలి. సంక్రాంతి వచ్చేలోపు అంటే సంక్రాంతి ముందు రోజు వరకు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. 2, 3 కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయవలసిన అవసరం లేదు. కేవలం ఒక కొడుకు ఉన్నవారు మాత్రమే ఈ పరిహారం చేసుకోవాలి. అంటే కేవలం ఒకే ఒక్క కొడుకు ఉన్నవారు, ఒక కొడుకు ఒక కూతురు ఉన్నవారు, లేదా ఒక కొడుకు 2 కూతుళ్ళు ఉన్నవారు, ఒక కొడుకు సంతానంగా కలిగిన వారందరూ కూడా ఈ పరిహారం చేసుకోవాలి. ఎందుకంటే ఈసారి సంక్రాంతి కీడుతో వస్తుంది. ఈ ఎఫెక్టు ఒక కొడుకు ఉన్నవారిపై పడుతుంది కనుక సంక్రాంతి వచ్చే లోపు ఒక కొడుకు ఉన్నవారు తప్పక ఒక పరిహారం చేయాలి. ప్రతి సంవత్సరం సంక్రాంతి వస్తుంది, కానీ ఈ సంవత్సరం సంక్రాంతి కీడుతో వస్తుంది. ఒక కొడుకు ఉన్నవారిపై ఆ ఎఫెక్ట్ తీవ్రంగా పడుతుంది. కాబట్టి ఒక కొడుకు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి అని పండితులు చెప్తూ ఉన్నారు. తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా కొడుకుల మంచినే కోరుకుంటూ ఉంటారు. వారికి ఎటువంటి కీడు జరగకూడదని, వారు ఎప్పుడూ సంతోషంగా, ఎటువంటి కష్టం రాకుండా ఉండాలని, ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మరి అలా మీ కొడుకుకు ఎటువంటి కీడు జరగకుండా ఉండాలంటే సంక్రాంతిలోపు ఒక పరిహారం చేయాలి. మరి ఆ పరిహారం ఏమిటి అంటే, ఒక కొడుకు ఉన్న తల్లి 2, 3 కొడుకులు ఉన్న తల్లి దగ్గరకు వెళ్ళి ఈసారి సంక్రాంతి పండుగ కీడుతో వస్తుంది కనుక గాజులు కొనడానికి ఒక 10 రూపాయలు లేదా 20 రూపాయలు ఇవ్వమని అడగండి. వారి స్తోమతను బట్టి ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వమని అడగండి. ఇలా కనీసం ఒక్కరి దగ్గరకు నుండి అయినా సరే కొంత ధనం స్వీకరించాలి. కుదిరిన వారు ఒక 4 లేదా 5 దగ్గర నుండి ధనం సేకరించండి. కుదరని వారు కనీసం ఒక్కరి దగ్గర నుండి అయినా సరే ధనాన్ని సేకరించండి. మేము అడుక్కోవాలా అనే భావన వద్దు. మీ అక్కనో, మీ చెల్లినో, తోబట్టువులను అడిగినట్టు భావించండి. ఇచ్చేవారు కూడా మేము దానం చేస్తూ ఉన్నాం అని ఫీల్ అవ్వద్దు. మీ అక్కకో, మీ చెల్లికో ఇచ్చినట్లుగా భావించి ఇవ్వండి. మేము అడుక్కుంటున్నాము, మేము భిక్ష చేస్తూ ఉన్నాం అనే ఫీలింగ్ వద్దు. ఇలా ఒకే ఒక్క పుత్ర సంతానం కలిగిన తల్లి 2 లేదా 3 కొడుకులు ఉన్న తల్లి దగ్గరకు వెళ్ళి ధనం సేకరించండి. ఆ ధనం సరిపోకపోతే మీ దగ్గర ఉన్న డబ్బును కొంచెం కలుపుకొని మట్టి గాజులు కొనుక్కోండి. అవి కూడా ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు లేదా ఎల్లో కలర్ లేదా పింక్ కలర్, ఈ 4 రంగుల్లో ఉండే మట్టి గాజులను కొని మీ చేతులకు నిండుగా వేసుకోండి. ఇలా చేసే సంక్రాంతి వలన మీ సంతానానికి ఏ కీడు జరగకుండా ఉంటుంది. మీ సంతానానికి ఎలాంటి అనారోగ్యాలు, కష్టాలు రాకుండా ఉంటాయి. 3 నుండి 50 సంవత్సరాల కొడుకులు కలిగిన ప్రతి తల్లి కూడా ఈ పరిహారం ఖచ్చితంగా చేయాలి. చిన్న వయసు కలిగిన కొడుకు ఉన్న, పెద్ద వయసు కలిగిన కొడుకులు ఉన్నా తప్పక ఈ పరిహారాన్ని చేయాలి. ఈ పరిహారం వలన సంక్రాంతి కీడు పోతుంది. మీ పిల్లల్లో మార్పులు వస్తాయి.
ఆరోగ్యపరంగా బాగుంటుంది, ఆనందంగా ఉంటారు. విద్య, ఉద్యోగ రంగాల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. ముఖ్యంగా జరగవలసిన కీడు జరగకుండా ఉంటుంది. అంటే యాక్సిడెంట్లు జరగాలని రాసిపెట్టి ఉంది అనుకోండి, ఆ యాక్సిడెంట్లు కాస్త కాలికి చిన్న దెబ్బ తగిలిపోతుంది. ఇలా చెడు జరగకుండా ఆగుతుంది. కనుక అపురూపంగా ఒకే ఒక్క కొడుకు ఉన్న తల్లులు సంక్రాంతిలోపు తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి. అలాగే సంక్రాంతి రోజు ఉప్పు, పప్పు, బియ్యము, కూరగాయలు, చింతపండు ఇలా ఒక కుటుంబానికి ఒక పూటకు సరిపడే సామాన్లను కొని మీ కొడుకు చేత ఒక బ్రాహ్మణుడికి దానం చేయించండి. దీనిని స్వయంపాక దానం అంటారు. సంక్రాంతి రోజు మీ కొడుకుతో లేదా మీ కొడుకు పేరు మీద ఈ స్వయంపాక దానం చేస్తే సంక్రాంతి కీడు పూర్తిగా పోతుంది. మీ కొడుకుకు ఎటువంటి చెడు జరగదు, అంతా మంచే జరుగుతుంది. ఈ పరిహారం గురించి చాలామందికి తెలుసు, కానీ చాలామంది ఏమిటంటే ఇది మూఢనమ్మకం అని కొట్టి పారేస్తూ ఉన్నారు. కానీ ఇది మూఢనమ్మకం కాదు, పాటిస్తే మీకే మంచిది. మీ కొడుకుకు మంచి జరుగుతుంది. ఒక ముత్తైదువును అక్క లేదా చెల్లిగా భావించి కొంత ధనం తీసుకొని గాజులు వేయించుకోవటంలో తప్పేమీ లేదు. మీ కొడుకుపై కీడు జరగకుండా ఉండడానికి పరిహారం చేసుకోండి. సంక్రాంతిలోపు అంటే రేపు సంక్రాంతి పండుగ అనగా ఈరోజు కూడా గాజులు వేయించుకోవచ్చు. ఎవరెన్ని చెప్పినా ఆ మాటలు నమ్మవద్దు, మూఢనమ్మకం అనుకోవద్దు. ఏముంది, గాజులే కదా, వేయించుకోండి. ఇది పెద్ద పని కూడా కాదు కదా. ఇలా వేయించుకున్న గాజులను సంక్రాంతి పండుగ తర్వాత అంటే పండుగంతా కూడా అయిపోయాక 3 రోజుల పండుగ పూర్తయ్యాక కనుమ తర్వాత రోజు ఈ గాజులను తీసేసి ఏదైనా చెట్టు క్రింద పాతి పెట్టేయండి లేదా పారే నీటిలో పడవేయండి. అంతేగాని డస్ట్బిన్లో వేయవద్దు. కనుమ తర్వాత రోజు తప్పనిసరిగా ఈ గాజులను తీసివేయాలి. మళ్ళీ ధరించకూడదు. అలా ధరిస్తే కీడు పోదు, మీ దగ్గరే ఉంటుంది. కాబట్టి కొడుకులు ఉన్నవారు అంటే ఒకే ఒక్క కొడుకు అంటే ఒకే ఒక్క పుత్ర సంతానం ఉన్న వారందరూ కూడా తప్పనిసరిగా సంక్రాంతిలోపు 2 కొడుకులు ఉన్న తల్లుల వద్ద నుండి ధనం సేకరించి గాజులు వేయించుకోండి. సంక్రాంతి రోజు ఆ కొడుకు పేరు మీద స్వయంపాక దానం ఇవ్వండి. ఈ 2 పనులు ఖచ్చితంగా చేయండి. అప్పుడే మీ కొడుకులకు ఎలాంటి కీడు జరగకుండా ఉంటుంది. కీడు అంటే యాక్సిడెంట్లు జరగవచ్చు లేదా ఏదో ఒక పెద్ద ఆరోగ్య సమస్య రావచ్చు. జరగకూడదనిది ఏదైనా సరే జరగవచ్చు. అలాంటి కీడేమీ రాకుండా ఉండాలంటే ఒక కొడుకు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారం చేయాలి. కాబట్టి ఒక కొడుకు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా సంక్రాంతి వచ్చేలోపు మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి. ఒక కొడుకు ఉన్న వారందరికీ తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.